హాయ్ అండి ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష కుకింగ్ వీడియోస్. ఈ రోజు వీడియోలో క్యారెట్ హల్వా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేనైతే నార్మల్ క్యారెట్ తీసుకున్నానండి. ఫస్ట్ మొదలని చివరిని కట్ చేసుకొని నా దగ్గర వెజిటేబుల్ గ్రైండర్ ఉందండి. సో దాన్ని చూసేసి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను. క్యారెట్ ఉడకబెట్టి కూడా కుక్కర్ లో వేసేసి 2 విజిల్స్ వచ్చే విధంగా మ్యాష్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే మీరు అలా చేసుకోండి. ఇప్పుడు చాలా ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చండి. ఫస్ట్ మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరిగిపోయిన తర్వాత అందులోనే ఇప్పుడు ఇంతకు ముందు తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇందులో కాస్త కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా ఉడికేలాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీగా స్వీట్ షాప్ టేస్ట్ వస్తుందండి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకుంటూ ఉండాలండి. ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారండి. ఈ క్యారెట్ ఉడికే లోపు మనం చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 15 to 20 బాదం వేసుకోవాలి. నానబెట్టేసుకొని పొట్టు తీసైనా వేసుకోవచ్చు, లేదా డ్రై అయినా వేసుకోవచ్చు. ఈ పౌడర్ అయిన తర్వాత ఇందులోనే కాస్త పచ్చిపాలు లేదా కాచి చల్లారి పెట్టుకున్న పాలైనా పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. సో మనం ఇక్కడ బాదం పేస్ట్ని రెడీ చేసుకున్నామండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులోనే క్యారెట్ ఉడికిన తర్వాత వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలు చిక్కటివి ఇందులో పోసేసుకోవాలండి. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. పాలు ఎంత థిక్గా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే మనకి హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది. పాలు పోసాక మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకోండి. ఈ పాలన్నీ దగ్గరికి ఎగిరిపోయేటట్టు ఉడికించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలక్కాయల పౌడర్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే గనక వేసుకోవచ్చు చిటికెడంతా, లేకపోతే గనక స్కిప్ చేయొచ్చండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే 1/2 కప్పు వరకు షుగర్ వేసాను. ఇది చక్కెర వేసాక ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది కరిగేంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఇంకా షుగర్ కనుక పడుతుంది అనిపిస్తే ఇంకా 1 or 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు, ఏం కాదు. పూర్తిగా చక్కెర అంతా కరిగేదాకా మంచిగా కలిపేసుకోండి. మొత్తం కరిగేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే ఉడికించుకోవాలి. సో ఇంకా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, చాలా టేస్టీగా ఎమ్మీగా స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వా రెడీ. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసాక మరి ఇంకెక్కడ బయట తినాలనిపించదండి, అంత బాగుంటుందండి. సో డెఫినెట్గా ఈ కొలతల్లో ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి.